దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. సమయంలో మరి ఒక రెండో దినమున ఒక ప్రార్థనలకి శనివారం ప్రార్థనలకి మన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో మనం దేవుని ప్రార్థించడానికి మనము ఆరంభించుకుందాం. మనం ప్రార్థిస్తుండగా దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత బహుబలముగా మరి మీ యొక్క జీవితాలలో ప్రభు ఆయన కుమరించబోతుంటున్నాడు. శాంతి సమాధానం నెమ్మది మీ జీవితాల్లో ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దయచేసి ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మీ జీవితంలో దేవుని అద్భుత కార్యాలను పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మనం అందరం కలిసి ప్రభువుని ప్రార్థిస్తూ దేశం కొరకు నిన్నటి దినమున మరి అనేక విషయాల కొరకు ప్రార్థన చేశాం. కుటుంబాల కొరకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కొరకు, మరి రౌతలో ఉన్నటువంటి సైనికులు వారి కొరకు, మిలిటరీ మరి వారి కొరకు మనం ప్రార్థించాము. ఆర్మీ వాళ్ళ కొరకు ప్రార్థించాము. దైవజనుల కొరకు ప్రార్థించాము. అయితే ఈరోజు మరి దేశం కొరకు ప్రార్థన చేశాము. రైతుల కొరకు నిన్న ప్రార్థన చేశాము. మరి నాయకుల కొరకు, రాజకీయ వ్యక్తులందరి కొరకు ప్రార్థన చేశాము. ఈరోజు ఇంకా కొన్ని అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థన అయిన అనంతరం తర్వాత దేవుడి వర్తమానాన్ని చక్కగా దేవుడు మనకి ఇవ్వబోతుండగా ఆ వాక్యాన్ని కూడా మనం విందాము. దయచేసి అందరూ కళ్ళు మూసినట్లయితే ఇక్కడ ఉన్న వారు మరి ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నాతో ఏకీభవించి ప్రార్థనలు దేవుని బతిమాడుకుందాం. స్తోత్రము నాయన మహాగణుడ స్తోత్రం, మహిమాన్వితుడ, సర్వశక్తి గల దేవా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల ఆయా సమయంలో ఈ సాయంకాల నాయన ఆయా కూడికకు ప్రభా, శనివారం ఈ కూడికకు నేను ప్రేమతో తండ్రి నాయన ప్రభా నిన్ను మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాము తండ్రి. నీ సన్నిధి మా మధ్యలోనికి రావాలా, నీ ప్రసన్నత ప్రభా మా మధ్యలోనికి రావాలా స్వామి. స్తోత్రం. నిన్నటి దినమున అయా ప్రార్థనను అద్భుతంగా జరిపించారు స్వామి. స్తోత్రాలు ప్రభు, నీకే మహిమ చెల్లిస్తున్నాను. నిన్నటి దినమున మీరు జరిగించిన ప్రార్థన కూడికను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినమున ఏ అంశాలు నీ సన్నిధానంలో పెట్టి నిన్ను బతిలాడి ప్రార్థించామో తండ్రి, వాటన్నిటికీ కూడా అవును ఆమెలను మీరు జవాబు ఇచ్చినారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాము స్వామి. స్తోత్రం అప్ప, స్తోత్రం డాడీ, స్తోత్రం నాయన. అలాగే ఈ యొక్క సమయంలో ప్రభా మా యొక్క భారతదేశం కొరకు నాయన అనేక ఇతర దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. స్తోత్రం, కృప చూపించండి ప్రభా నాయన. భారతదేశాన్ని నాయన ఇతర దేశాలపై కృప ఉండాల ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి. భారతదేశంలో నాయన ప్రభా అయా నశించిపోతున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నీకే స్తోత్రం నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎందుకంటే ప్రభా అయా తండ్రి నాయన ఈ యొక్క లోకము వదిలితేనైనా తండ్రి స్తోత్రాలు తండ్రి నాయన. నరకమే రక్షణ లేని వారికి అయితే ప్రభా, నిన్ను విశ్వసించని వారికి అయా, నిన్ను నమ్మని ఎరగని వారికి నా తండ్రి స్తోత్రాలు ప్రభా, నరకమే. కాబట్టి నా తండ్రి నరక బాధ నుండి తప్పించబడాలా అయా తండ్రి స్తోత్రాలు, కృప చూపించండి నాయన. ప్రతి బిడ్డ నా తండ్రి నాయన మా భారతదేశంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న అటువంటి నాయన ప్రతి ఒక్కరు తండ్రి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా ఒక్క ఆత్మ నశించిపోవడం చిత్తం కావాలి, అందరూ కూడా పరలోకం చేరాలి దేవా తండ్రి. మా అందరి కొరకు నాయన ఆ కల్వరి శిలువలో తండ్రి నాయన అయ్యా నిన్ను నీవే అర్పించుకున్నావు నాయన, బలి యాగముగా మా అందరి రక్షణ కొరకు ప్రభా. అయ్యా మా మీద పాపము, శాపము, దోషము అయా స్తోత్రాలు తండ్రి నాయన అన్నిటి కొరకు కల్వరి శిలువలో తండ్రి స్తోత్రాలు. నీవు ప్రాణం పెట్టావయ్యా, రక్తాన్ని కాల్చావు తండ్రి, నువ్వు చేసిన త్యాగం అయ్యా వృధా కాకూడదు ప్రభా. స్తోత్రాలు తండ్రి. అందరు రక్షణ పొందాలయ్యా, అందరు రక్షణ పొందాలి తండ్రి ప్రభా. స్తోత్రాలయ్యా, ప్రతి ఒక్కరికి రక్షణ అయ్యా తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు నాయన తండ్రి, నాయన రాజకీయ వ్యక్తులు ఎవరైనా సరే తండ్రి అందరికీ రక్షణ మీద ఇచ్చి మనం ప్రార్థిస్తున్నాం.
సామాన్యులకి ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి, ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి. స్తోత్రము నాయన, రక్షణ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ఉత్తముడా స్తోత్రము నాయన, ఉన్నతమైన దేవా స్తోత్రాలు, కృప సత్య సంపూర్ణుడా స్తోత్రం, రక్షణ కార్యాలు జరిగించగా మా దేశమును నా తండ్రి నాయన రక్షించండి. అయా స్తోత్రాలు, నా పేరు పెట్టబడిన నా చేతులు తమ్మును తాము తగ్గించుకొని నా వైపు తిరిగి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల తండ్రి నాయన, నేను ఆ దేశమును స్వస్థపరుస్తాను చెప్పావు, ప్రజలను స్వస్థపరుస్తాను నాయన. అయ్యా వాగ్దానం చేశావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రాలయ్యా నాయన. నీ పేరు పెట్టబడిన నీ చెవులయ్యా స్తోత్రాలయ్యా. కనికరం గల దేవా స్తోత్రాలు, కృప గల దేవా నాయన. నీ పేరు పెట్టబడిన నీ చిరులయా స్తోత్రాలయా, కనికరించిన స్తోత్రం. నీ కృప, నీ కటాక్షం, నీ దయా, నీ జాలి చూపించమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి అయా. స్తోత్రాలు, జాతి కుల మత భేదము లేకుండా నాన్న తండ్రి స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని లేకుండా ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నాయన, అందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, అందరి కొరకు రక్షణ తండ్రి నాయన. రక్తాన్ని చిందించావు, రక్తాన్ని కార్చావు ప్రభా. అయా స్తోత్రాలు, కృప గల దేవా స్తోత్రం నాయన. నశించిపోతున్నారు తండ్రి అయా ఈ ప్రజల కొరకు నాయన. అయా స్తోత్రాలు తండ్రి. బండ సందులో నిలబడి ప్రార్థించే వారు ఎవరైనా ఉన్నారా అని మీరు తండ్రి అడుగుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన, నా తండ్రి స్తోత్రాలయ్యా. మేము నిలబడి నా తండ్రి ప్రార్థించడానికి నాయన వచ్చి ఉంటున్నాగా, ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపు తండ్రి. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. దేశము కొరకు నాయన, ప్రజలందరి రక్షణ కొరకు అయ్యా, భారముతో కన్నీటితో తండ్రి, అత్యాసక్తితో ప్రార్థన చేయటానికి దేవా స్తోత్రాలయ్యా. ప్రభా నాయన, మాకు ప్రార్థన ఆత్మ మా పైన కుమరించయ్యా. ప్రార్థన శక్తితో నింపు నాయన. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నడిపించు ప్రార్థన ఆత్మలో అయా. ప్రార్థన కన్నీటి తండ్రి భారముతో ప్రార్థించి ఆత్మ తండ్రి, కన్నీటి ప్రార్థన ఆత్మతో నింపునైనా ప్లీజ్ డాడీ. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఎందరూ నశించిపోతున్నారు, యవ్వనస్తులు నశించిపోతున్నారు అయ్యా ప్రభా. స్తోత్రాలు తండ్రి నాయన. ఈ లోకంలో నాయన లోకాశతో తండ్రి నాయన ప్రభా. అయా లోకంలో తండ్రి నాయన ప్రభా నిమగ్నమైపోయిన తండ్రి. స్తోత్రాలు తండ్రి నాయన. నీవిచ్చే రక్షణను నాయన నిర్లక్ష్యం చేస్తుంటున్నారయ్యా. స్తోత్రాలు ప్రభా. దర్శించండి అయ్యా, కనికరించండి మా దేశమును నాయన. అయా స్తోత్రాలు, రక్షించయ్యా. మా దేశంపై నీ కృప ఉండాలయ్యా. స్తోత్రాలు. ఈ భారతదేశంపై ఇతర దేశాలపై నీ కృప దయచేయండి అయ్యా. స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నీ కృప అయా, నీ రక్షణ దయచి మనం వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభా. అయా మహిమ గల దేవా, మహిమ గల కార్యం చేయి నాయన. అన్ని చోట్లలో తండ్రి నాయన. అయా తండ్రి, మారుమూల గ్రామాలలో ప్రభా. అయా స్తోత్రాలు తండ్రి. ఇంకా సువార్త అందరి గ్రామాలు ప్రభా, సువార్త అందని వ్యక్తులు తండ్రి ఎందరో ఉంటున్నారు ప్రభా. సువార్త అందరిటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నా నాయన. నీ సువార్త ప్రతి ఒక్క చోట్ల వ్యాపించిన కాకయ్యా. అయా సువార్త నాయన ప్రకటించేవారు నాయన తండ్రి. అయా స్తోత్రాలు పంపబడుతురు కాకనైనా. స్తోత్రాలు మీరు పంపండి, లేవనెత్తండి అయ్యా. సువార్తను ప్రకటించే వాళ్ళు లేపండి నాయన. సువార్తను తండ్రి నాయన ప్రభా ప్రకటించే వారిని తండ్రి ప్రేరేపించండి ప్రభా. స్తోత్రాలయ్యా. ఎందుకంటే ఈ సువార్త ప్రభా అయా తెలియక తండ్రి, ఈ సువార్త అందనటువంటి వాళ్ళు ఇంకా రక్షణకు నాయన దూరంగా ఉంటున్నారు ప్రభా. మీ సువార్తను ప్రకటించే వారు లేపయ్యా, లేపుకోతండి. స్తోత్రాలు ప్రభా. సువార్తను ప్రకటించే వారిని ఆయన తండ్రి దర్శించండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. ఎందుకంటే ప్రకటించేవారు లేకపోతే నాయన ఏ విధంగానైనా ప్రభా సువార్తనైనా వినగలుగుతారు ప్రభా నాయన. స్తోత్రాలు స్తోత్రాలయ్యా. సువార్తను అందించే వారిని తండ్రి స్తోత్రం దర్శించి నాయన వారిని ఏర్పాటు చేసుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప చూపించయ్యా, నీ కృప చూపయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను
చెల్లిస్తున్నాను నాయన. మహిమ గల దేవ, కృప గల దేవ, నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ప్రేమ, నమ్మకము, దయ, చాలు కలిగిన యేసయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను ఆయన. అందరిలో తండ్రి నాయన రక్షణ కార్యాలు జరుగును గాక ప్రభు. రక్షణ కార్యాలు జరుగును గాక తండ్రి. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. రక్షణ ఇంపార్టెంట్ ప్రభు. స్తోత్రాలు. జనుల జీవితాలు ఎందుకంటే ఎప్పుడు ఈ లోకం వదులుతుంది, ఎవ్వరు ఈ లోకంలో ఎప్పుడు వదులుతారో తెలియదు. స్తోత్రాలయ్యా. ప్లీజ్ డాడీ. స్తోత్రం నాయన. ప్రభా తండ్రి నాయన స్తోత్రాలయ్యా. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా తండ్రి, వయస్సుకులు, యవ్వనస్తులు అందరూ కూడా ఎప్పుడు ఎవరు ఎప్పుడు ఈ భూమిని వదిలిపెడతారో తెలియదయ్యా. రక్షణ లేక తండ్రి నాయన ఎంతో మంది నాయన తండ్రి లోకం విడిచిపోతున్నారు ప్రభా. రక్షణ దయచి, రక్షణ దయచి ప్రభా నాయన. స్తోత్రాలయ్యా. రక్షణ దయచి ప్రభా. వారి నరకానికి రక్షణ లేకపోతే నరకానికి వెళ్ళిపోతారయ్యా. అయ్యా నరకంలో అగ్నిహార పురుగు సావదయా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఆ నరకంలో, ఆ నిత్య నరకంలో తండ్రి స్తోత్రాలు ప్రభా. ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీలేదు ప్రభా. స్తోత్రాలయ్యా నాయన. అందుకే కదా ప్రభా ఈ భూమికి నాయన నిన్ను నీవు బలియాగముగా తండ్రి సమర్పించుకున్నావు. భూమికి వచ్చి తండ్రి స్తోత్రం. యేసయ్యా కృపగల దేవ సహాయం. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. స్తోత్రం. మా భారతదేశ ప్రజలకి నాయన రక్షణ దయచేయండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రార్థన మీరు దేశము కొరకు చేసిన ప్రార్థన విన్నందుకై స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. స్తుతులు 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 నాయన. అయా సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయా తండ్రి నాడు సేవకుల్లో ఐక్యత లేకుండా ఉంటున్నది ప్రభు నాయన. సేవకుల ఐక్యత దయచేయండి ప్రభు. స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్క సేవకుడు ఒక సేవకుడు కంటే ఒక సేవకుడుకు పడట్లేదు నాయన. అయా సేవకుల ఐక్యత దయచి, సేవకురాళ్ళలో ఐక్యత దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలు తండ్రి. ఐక్యత దయచేయండి నాయన. స్తోత్రాలు ప్రభు. కనికరించి నాయన సేవకుల్లో ఐక్యత, ఐకమత్యం దయచేయండి తండ్రి. స్తోత్రాలు. నేను స్తుతిస్తున్నాం నాయన. మహిమాన్వితుడా, సర్వశక్తి గల దేవానికే స్తోత్రాలు ప్రభు. దేవా స్తోత్రాలు తండ్రి. ఎక్కడ చూసినా తండ్రి స్తోత్రాలు ప్రభా. వేదాలు తండ్రి నాయన. అయా స్తోత్రాలు తండ్రి నాయన. అయా ఒకరంటే ఒకరికి నాయన పడట్లేదు ప్రభా. స్తోత్రాలు తండ్రి. ఈ దురాత్మను తండ్రి నాయన అయా వెళ్ళగొట్టండి ప్రభా. అయా తండ్రి నాయన. అయా సహోదరుల ఐక్యత ఎంత సుందరము, ఎంత మనోహరమని నాయన నేను సెలవిచ్చావు. ఆ రోజుగా తండ్రి నాయన తల మీద పోయబడి అయా గడ్డం వరకు తండ్రి చొక్కా అంచుల వరకు కారబడినటువంటి నాయన ప్రభా అభిషేకంగా అయా స్తోత్రాలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందని ప్రభా మీరు సెలవిచ్చారు. ఐక్యత దయచేయండి, ఐక్యత దయచేయండి అయా. స్తోత్రాలు తండ్రి. సేవకుల్లో తండ్రి ఐక్యత తిట్టుకుంటున్నారయ్యా ప్రభా. స్తోత్రాలయ్యా. అయా నీకు స్తుతులయ్యా. స్తోత్రాలు. ఈ దురాత్మ, ఈ దుష్టక్రియలు తొలగిపోవాలయ్యా. స్తోత్రాలు. ఇవన్నీ ఆగిపోవును కాక ప్రభా. స్తోత్రాలయ్యా. దేవానికే స్థుతులు చెల్లిస్తున్నాం అయా. నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రము నాయన. సేవకుల ఐక్యత దయచేయమ్మా. సేవకులు తండ్రి నాయన ఒక్కరు పట్ల ఒక ప్రేమ కలిగి ఉండాలి అయా. స్తోత్రాలు. సహోదరు ప్రేమ కలిగి ఉండాలి నాయన. స్తోత్రాలయ్యా. స్తుతులు 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 తండ్రి. స్తోత్రం. ఒకరు ఇబ్బందుల్లో ఉన్నారంటే, ఒకరు అయా కష్టంలో ఉన్నారంటే ఒక్కరికొక్కరు తండ్రి ఆదరించుకోవాలా తండ్రి. అయా స్తోత్రాలు తండ్రి. ఒక్కరిని ఒకరు అయా బలపరుచుకోవాలి. అయా స్తోత్రాలు. అయా సేవకుల ఐక్యత దయచి నాయన, ఐక్యమత్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తుతులయ్యా. స్తోత్రాలు 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 తండ్రి నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహాకరుడ స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి డాక్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. డాక్టర్లు ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. నర్సులు ప్రభా స్తోత్రాలు. అయా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నాయన ఆయాల కొరకు మొరపెడుతున్నాం తండ్రి. వారు ఎంతో తండ్రి నాయన ప్రాణాలు పోసేవారు డాక్టర్లు నాయన.
ప్రాణాలు పోసేవారిగా ఉంటున్నారయ్యా. ఏ రాత్రి తండ్రి నాయన ప్రభా పేషెంట్లు చూడటానికి నాయన అయ్యా వారు ఎంతగానో తండ్రి స్తోత్రాలు త్యాగపూర్వకంగా తండ్రి నాయన వారు పని చేస్తుంటున్నారయ్యా. ప్రభా ఎంతో మందికి నాయన గాయాలు కట్టుతున్నారు, ఆపరేషన్లు చేస్తున్నారు తండ్రి. అయా వారిపై కాపుదలు ఇచ్చండి నాయన. అయా వారికి ఇచ్చినటువంటి నాయన త్యాగపూర్వకమైన మనసును బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నానయ్యా. అయ్యా స్తోత్రాలు తండ్రి నాయన. వారు ఏ మధ్యరాత్రిలో తండ్రి ఫోన్ చేస్తే పేషెంట్ల కొరకు తండ్రి నాయన ప్రభు నిద్రను త్యాగం చేసి వెళ్తుంటారయ్యా. స్తోత్రాలు కృప చూపించండియ్యా. అయ్యా డాక్టర్స్ నా తండ్రి నాయన ప్రభు అయ్యా వారిని దీవించిన ఆయన డాక్టర్లు తండ్రి వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు, బలం ఇవ్వండి స్వామిని, కాపుదల ఉంచండి తండ్రి. స్తోత్రం. వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. వారి పిల్లలను ఆశీర్వదించిన ఆయన స్తోత్రాలు ప్రభా. డాక్టర్స్ నాయన, నర్సులు ప్రభా, ఆయమ్మలు తండ్రి స్తోత్రాలు తండ్రి. వారందరూ కూడా తండ్రి పేషెంట్లకు ఎంతగానో ప్రభా పని చేసే వారిగా ఉంటున్నారు ప్రభా. కనికరించండి అయ్యా. స్తోత్రాలు కృప చూపించండి అయ్యా. స్తోత్రాలయ్యా. స్తోత్రం స్తోత్రము తండ్రి. స్తోత్రము నాయన. డాక్టర్లపై నీ కనికరం వచ్చును గాక స్వామి. స్తోత్రం. మంచి ట్రీట్మెంట్ పోయే తండ్రి ప్రభా. అయా స్తోత్రాలు డబ్బు కొరకు కాకుండా నాయన స్తోత్రాలు తండ్రి నాయన. అయా మనిషికి సేవ చేయడము నా తండ్రి వారి వృత్తి ప్రభా. స్తోత్రాలయ్యా. అయా స్తోత్రాలు డబ్బు కొరకు కాకుండా తండ్రి వారి వృత్తి చేశారు. ఎంతో తండ్రి నాయన చదువుకొని నాయన కష్టపడి చదువుకొని వారు సేవకులు అయ్యా వారు డాక్టర్లుగా అయ్యారు ప్రభా. అయ్యా వృత్తి తండ్రి వృధా కాకుండా నాయన పేషెంట్లకు నాయన దాన్ని నయం చేయడానికి ప్రభా. స్తోత్రాలు తండ్రి. వారి వృత్తిని ప్రభా అయా స్తోత్రాలు వారు వాడాల తండ్రి. సహాయం చేయి నాయన. అట్టి మనసును దయచేయి డాక్టర్లకు ప్రభా. స్తోత్రాలయ్యా. నీకే వందనములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఈ ప్రార్థన విన్నందుకు స్తోత్రం. ఆయమ్మలకు ప్రభా, నర్సులకి తండ్రి నీ కృపద ఇచ్చేయాలయ్యా. అయా స్తోత్రాలు. ఆయమ్మలు కూడా తండ్రి నాయన ఎంతగానో అక్కడ తండ్రి నాయన వారు కూడా ఎంతో తండ్రి ఆ యొక్క తండ్రి అక్కడ పరిచర్య చేస్తుంటారు ప్రభా. ఆయమ్మలను కూడా తండ్రి నాయన కనికరించండి ప్రభా. స్తోత్రాలయ్యా. అయా స్తోత్రాలు తండ్రి. వారు ఎంతో ఓపికతో అయా తండ్రి నాయన అక్కడ తండ్రి నాయన జరిగే ప్రతిదీ నాయన తండ్రి నాయన వారు సహించుకుంటూ భరించుకుంటూ నాయన ఆయమ్మలు తండ్రి అక్కడ పని చేస్తుండగా వారికి కూడా ఆరోగ్యమే నాయన. అయా బలము శక్తిని ఇవ్వండి. నీ కాపుదల భద్రత ఇచ్చండి. వారి కుటుంబాలను దీవించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన. స్తోత్రం 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 తండ్రి. తండ్రి దేవానికే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప తండ్రి స్తోత్రాలయ్యా. మీరు చెప్పారు నాయన నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నావు తండ్రి. అయా నీకు మొరపెడుతున్నాము నాయన. మాకు ఉత్తరం దయచేయండి ప్రభా. నాయన డాక్టర్స్ కొరకు చేసిన ప్రార్థన, నర్సుల కొరకు, ఆయముల కొరకు చేసిన ప్రార్థన వినందుకు స్తోత్రం అయ్యా. అయా టీచర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన టీచర్లు నాయన గవర్నమెంట్ టీచర్లు ప్రభా, అలాగే ప్రైవేట్ టీచర్లు తండ్రి నాయన. అయా తండ్రి నాయన ప్రభా మరి హెడ్ మాస్టర్ల కొరకు నాయన. అయా స్కూల్ నా తండ్రి నాయన ప్రభా ఉంటున్నా అయా స్తోత్రాలు ప్రిన్సిపాల్ కొరకు నాయన ప్రభా. స్తోత్రాలు తండ్రి ప్రార్థిస్తున్నాము నాయన. అయా కృప చూపించండి నాయన వారిని తండ్రి. స్తోత్రాలు అయ్యా. పిల్లలకు నాయన వారు ఎంతగానో తండ్రి నాయన చక్కటి నాయన విద్య బుద్ధి నేర్పిస్తారు తండ్రి. అయా స్తోత్రాలు తండ్రి నాయన. వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. అయా టీచర్లు నాయన, అంగన్వాడీ టీచర్లు కానీ ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా ఆశా వర్కర్లు కూడా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని కూడా దీవించండి అయ్యా. వారు కూడా ఇంటికి వెళ్ళి నాయన బాధ్యతతో పని చేస్తుండగా ప్రభా స్తోత్రాలయ్యా. వారిని మీరు దీవించండి అయ్యా. వారికి ఏ కష్టం ఉన్నా మీరు తండ్రి నాయన ప్రభా ఆ కష్టంను తొలగించండి ప్రభు. స్తోత్రాలయ్యా.
నాయన వారిని మీరు ఆశీర్వదించండి, వారికి కూడా ఆరోగ్యం ఇవ్వండి నాయన, బలం ఇవ్వండి అయ్యా, వారి కుటుంబాలను దీవించండి అయ్యా, వారికి ఏ కష్టమో ఏ దుఃఖమో తండ్రి బాధ తొలగించండి ప్రభా. స్తోత్రాలు తండ్రి, నాయన ప్రార్థన విన్నందుకు స్తోత్రము నాయన అయా, స్తోత్రాలు తండ్రి. నాయన యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన అయా, యవ్వన బిడ్డలు ప్రభా, స్తోత్రాలు తండ్రి నాయన అయా, యవ్వనస్తులను కనికరించండి అయ్యా, యవ్వనస్తులపై నీ కృపని వచ్చింది కాక, నీ దయ నాయన, నీ కరుణ కటాక్షమయ్యా, స్తోత్రాలు యవ్వనస్తులపై ఉండాలా ప్రభా, నీ చూపు యవ్వనస్తులపై ఉండును కాక ప్రభా. అయ్యా, యవ్వనస్తులు ఈ లోకము ప్రేమలకు నా తండ్రి నాయన, ఈ లోకంలో నా తండ్రి స్తోత్రాలు ప్రభా, ఎంతగానో తండ్రి లోకం వైపుకు వెళ్ళిపోతున్నారు నాయన, స్తోత్రాలు తండ్రి నాయన, భక్తులు అయ్యా తండ్రి నాయన, మరి అల్పాహారాలని నాయన ప్రభా, లోక ప్రేమలని నాయన స్తోత్రాలు, మోసకరమైన ప్రేమల వెనుక పడుతూ అబ్బాయిలు అమ్మాయిలు తండ్రి స్తోత్రాలు అయ్యా, యవ్వనమ్మాయిలయ్యా స్తోత్రాలు పెంచి కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలిపెట్టి ప్రభా అయ్యా, స్తోత్రాలయ్యా, 2 రోజులు 3 రోజులు పరిచయం అయినటువంటి ప్రభా వారితో తండ్రి అబ్బాయిలు అమ్మాయిలు తండ్రి పిచ్చిగా తండ్రి నాయన మనం వెంటబడుతున్నారయ్యా, దేవా స్తోత్రాలయ్యా, భవిష్యత్తు పాటిస్తున్నారు ప్రభా, కనికరించేదయ్యా, యవ్వన అబ్బాయిలపై దృష్టి వచ్చినైనా, యవ్వన అమ్మాయిలు తండ్రి స్తోత్రాలు ప్రభా అయా, స్తోత్రాలు తండ్రి నాయన, వయసుకు మీరిన పనులు చేసుకుంటుండగా ప్రభా, స్తోత్రాలు కనికరించండి నాయన, రేపటి భవిష్యత్తు గురించి నాయన అయా, స్తోత్రాలు తండ్రి నాయన, ఏ మాత్రం ఆలోచన లేకుండా నాయన 3 రోజులు ముచ్చట కొరకు నా తండ్రి స్తోత్రాలు పరుగులు తీస్తున్న యవ్వన బిడ్డలను కనికరించండి ప్రభా అయా, స్తోత్రాలు తండ్రి. లోక ఎంజాయ్మెంట్లని నాయన ప్రభా, అత్తాయిలో తండ్రి నాయన ప్రభా ముగించుకుంటున్నానయ్యా ప్రభా, ఎంతో దారుణము తండ్రి. అమ్మాయి నాయన ప్రేమించట్లేదని, ఇద్దరు ప్రేమించిందని, అబ్బాయి ఇద్దరు అమ్మాయిని ప్రేమించిందని రీతిగా ప్రభా ఏసయ్యా తండ్రి నాయన, ఎంతో భవిష్యత్తు ఉండగా ప్రభా మధ్యాంతరంలోనే తండ్రి జీవితాలు ముగించుకుంటున్నారయ్యా ప్రభా, కనికరించిన ఆయన యవన అబ్బాయిల కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి, స్తోత్రాలయ్యా. వారి భవిష్యత్తు ఎంతో ఉన్నదయ్యా, వారికి తెలుస్తలేదు ప్రభు, వారికి అర్థమవుతుంది నాయన దేవా. ఈ లోక దేవత వాళ్ళ మనోనేత్రమును మూసి ఉండగా ప్రభువా, స్తోత్రాలయ్యా, వారి మనోనేత్రాలు తెరవండి ప్రభువా, స్తోత్రాలయ్యా. ఎన్నో నాయన ప్రభు వార్తల్లో వింటున్నాం ప్రభా, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో తండ్రి స్తోత్రాలయ్యా నాయన తండ్రి. అమ్మాయి ప్రేమించలేదు, వేరే వాళ్ళు ప్రేమించిందండి ప్రభు, అబ్బాయి నాయన అదే రీతిగా తండ్రి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఎంతో మంది లాగా తండ్రి స్తోత్రాలు ప్రభు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ప్రభు, తల్లిదండ్రుల గురించి ఆలోచన లేదు నాయన, స్తోత్రాలయ్యా అయ్యా. ఈ మోసకరమైన ప్రేమల నుంచి యవన అమ్మాయిని కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. చదువుపైన ఆసక్తి లేదు నాయన, స్తోత్రాలు. తల్లిదండ్రులు కన్న పెంచి నాయన కడి పెంచిన తల్లిదండ్రుల మీద ప్రేమ లేదయ్యా. 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు అయ్యా కడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు కానీ అయ్యా 1 నెల సంవత్సరమో 3 నెలలో ఆ పరిచయమైన వాళ్ళ గురించి ప్రభు అయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. లోకాన్ని విడుదల పెట్టడానికి నాయన సిద్ధపడుతుంటున్నారు ప్రభు. వీళ్ళు కమ్మి ఉన్న అంధకారమును తొలగించిన ఆయన, ఆ మబ్బు తొలగించండి ప్రభు, స్తోత్రాలు నాయన. ఆ బిడ్డలు తండ్రి నాయన ఒక్క క్షణము ఆలోచించే రీతిగా సహాయం చేయండి, వాళ్ళు ఆలోచించే రీతిగా సహాయం చేయనైనా. దుడుకుతనము తొలగించిన ఆయన, తొందరపాటు తొలగించేనయ్యా, తొందరపాటు నిర్ణయాలు తొలగించిన ఆయన, పెద్దల ఆలోచనలు తీసుకోవడానికి సహాయం చేయనైనా. వారికి ఆలోచన ఇవ్వండి, నీవే ఆలోచన కర్తయ్యా, స్తోత్రాలయ్యా. వారు ఏ సూసైడ్ తీసుకోవాలని తీర్మానం తీసుకొని వెళుతున్న వారికి నీవే ఆలోచన ఇవ్వమని ప్రార్థిస్తున్నాను స్వామి.
నీ ఆలోచన దయచి అయ్యా, నీ ఆలోచన దయచి ప్రభా స్తోత్రం అయ్యా, బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. స్తోత్రాలయ్యా, ఎంతో భవిష్యత్తు ఉన్నదయ్యా, వారికి ఎంతో లైఫ్ ఉన్నదయ్యా. స్తోత్రాలయ్యా, 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి 18 ఏళ్ళకి ముగించుకుంటుండగా తండ్రి కృప చూపయ్యా. ఇలాంటి బిడ్డ పైన తండ్రి మీ కటాక్షం వచ్చిన కాక సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయా నీకే స్తోత్రం. ప్రార్థన కొంతమందినైనా ప్రభా అయా మీరు రక్షిస్తారు, కాపాడతారని ప్రార్థిస్తున్నా తండ్రి. నమ్మకంతో తండ్రి ప్రార్థిస్తున్నా. దేవానికి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహాకరుడ స్తోత్రం, మహిమ గల దేవా స్తోత్రం, కృపా సత్య సంపూర్ణ అయా త్రియేక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి స్తోత్రాలయ్యా, అబ్బా స్తోత్రం 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 తండ్రి నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. ఇంకా నా తండ్రి స్తోత్రాలు ప్రభా అయ్యా, ఎన్నో ప్రార్థనలు వేస్తుండగా నాయన క్రైస్తవులు నా తండ్రి స్తోత్రాలయ్యా. అయా తండ్రి నాయన స్తోత్రాలు రక్షణ పొంది కూడా నా తండ్రి నాయన మందిరానికి వెళ్ళనటువంటి క్రైస్తవులు ప్రభా స్తోత్రాలయ్యా. అయ్యా వారిని దర్శించండి నాయన. స్తోత్రాలయ్యా. అయ్యా రక్షించబడి తండ్రి నాయన అయ్యా తండ్రి ఆదివారాలు మానేసుకొని మందిరానికి వెళ్ళి నేను ఆరాధించేది మానుకొని ప్రభా ఇంటర్లో తండ్రి నాయన సినిమాలు సీరియల్ చూసుకుంటా తండ్రి స్తోత్రాలు ప్రభా అయా సమయమును తండ్రి నాయన వృధాగా పోనిస్తున్నారు ప్రభా స్తోత్రాలయ్యా. ప్లీజ్ అయ్యా, వారు తండ్రి లోకు పిలిస్తే ఎక్కడ వెళ్తారు నాయన? నీ వాక్యము సెలవిస్తున్నది నీ ఇంటి దగ్గర నుంచినే ప్రభా తీర్పు మొదలవుతుందని ప్రభా. యేసయ్యా స్తోత్రాలు నాయనా, తండ్రి నీ ఇంటి దగ్గర నుంచినే ప్రభా తీర్పు మొదలవుతుంది. క్రైస్తవులు ఈనాడు తండ్రి భయం లేకుండా జీవిస్తున్నారు ప్రభా. అన్నిలతో తండ్రి నాయన ప్రభా బియ్యం అందుకుంటున్నారయ్యా. అయ్యా స్తోత్రాలు తండ్రి, తమ్ముడు తాము మోసపరుచుకుంటున్నారయ్యా. వాక్యము సెలవిస్తున్నారు తండ్రి స్తోత్రం. వాక్యం తడిచి పెడుతున్నారు తండ్రి క్రైస్తవులు ప్రభా. కృప చూపించండి. సంఘాల్లో ఉపవాసం ప్రార్థన అంటే ప్రభా నాయన అయా వారికి నా తండ్రి ఎంతగానో ప్రభా అయా వెళ్ళడానికి మనసు లేకుండా పోతుంటున్నది ప్రభా. అపవాది సాధన మోసము నాయన మంకు మాయతనంలో నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఆత్మీయత దయచేయనయ్యా. నామకర్తని తొలగించిన ఆయన ఈ క్రైస్తవులు తండ్రి ప్రభా పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ నాయన క్రీస్తు లేని క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఆత్మీయత లేని క్రైస్తవులుగా జీవిస్తున్నారయ్యా. స్తోత్రాలు. సినిమా సీరియల్ మీద ఉన్నంత పనికి మాలమైన ముచ్చట్ల మీద ఉన్నంత తండ్రి నాయన ఆశించి ప్రభా నిజ దేవుడు అయిన నీ కొరకు ప్రభా నిన్ను ప్రేమించడానికి నాయన ఈ మందిరంలో తండ్రి నీ పనిముట్లుగా తండ్రి సేవకులకి సాకారంగా ఉండకుండా తిరుగుతున్నారు ప్రభు. స్తోత్రాలయ్యా. క్రైస్తవులు నా తండ్రి దర్శించినైనా ప్రభా దర్శించయా. స్తోత్రాలయ్యా. క్రైస్తవుల కుటుంబాలపై కృప ఉండాలయ్యా ప్రభా. మారు మనసు దయచి తండ్రి స్తోత్రాలు దర్శించయ్యా. దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప కనికరము చూపు తండ్రి. స్తోత్రాలు అయ్యా. స్తోత్రాలు. మహిమానుడా నీకే స్తోత్రం అమ్మా. దయాళుడా నీకు స్తోత్రము నాయన. ప్రతి క్రైస్తవుని ఉదయ తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి ప్రార్థన చేసుకోక ఎన్ని రోజులైనా మందిరానికి వెళ్ళక బైబిల్ చదవక తండ్రి దైవజనుడు చెప్తున్న వాక్యం వినక ఎంతమంది నాయన వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరినీ సమయంలో దర్శించండి. దర్శించు ప్రభువా. స్తోత్రాలు ప్రభా. సంధించు దర్శించు నాయన అయా. స్తోత్రాలు. వాళ్ళ ఆత్మీయత దయచేయండి నాయన. నామకర్తని తొలగించిన ఆయన ఆత్మీయత దయచేయండి నాయన. అది స్త్రీలైనా పురుషులైనా యవ్వనస్తులైనా చిన్న పిల్లలైనా వృద్ధులైనా ప్రభు క్రైస్తవులందరి కొరకు మొరపెడుతుండగా సహాయం చేయండి. దేవా నీకు స్తోత్రం. సహాయం చేసే హస్తమునైనా బాహు చాపినైనా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం.
దేవానికి స్తోత్రం నాయన. నా మనవి ప్రార్థన విన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అద్భుత కార్యం జరిగిస్తున్నందుకై స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి నాయన, ప్రతి ఒక్క సేవకులు ఆత్మల పంటను కోయాలయ్యా. ప్రతి మందిరము తండ్రి నాయన ఆత్మలతో నిండిపోవాల తండ్రి. దేవా సేవకుడు తండ్రి ఏ యొక్క గ్రామంలో, మారుమూల గ్రామంలో చిన్న అయా మందిరము తండ్రి జనులతో నిండిపోవాలయ్యా. అయ్యా తండ్రి, ఎక్కడ మందిరం ఉన్నదో అక్కడ మందిరాలు నిండిపోవాలి కడవరి దినములో ప్రభు. అయ్యా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి, అంకి దినములలో తండ్రి ప్రవాహం వచ్చినట్లుగా తండ్రి నాయన అన్య ప్రజలు మందిరాలకు వస్తారని నువ్వు సెలవిచ్చావు ప్రభా. అవును నాయన, ఈ రోజు మందిరాలు ఖాళీగా ఉంటున్నాయి, జనులు రావట్లేదయ్యా ప్రభా. మీరే తండ్రి నాయన అయ్యా ఎక్కడ మందిరం ఉందంటే అక్కడ జనులు నిండిపోవాలా. చుట్టుపక్కల ఉన్న తండ్రి ఆయా ప్రజలందరూ కూడా మందిరంలో వచ్చి చేరాలి, రక్షించబడాలి ప్రభా. అయ్యా ఈ కార్యం మీరు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ మందిరము ఖాళీగా ఉండకూడదయ్యా. అయ్యా ఒక గ్రామంలో 2 మందిరాలు ఉన్న, 3 ఉన్న, అయ్యా పట్టణాల్లో ఉన్న మందిరాలన్నీ కూడా నిండిపోవాలా తండ్రి. స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు నాయన. నీ సంఘం నాయన నువ్వు చెప్పావయ్యా. అయ్యా ఇది నా సంఘం, నేను కట్టుతానన్నావు ప్రభా. దీని ఎదుట పాదాల ద్వారం నిలవనెర్రదు అని నెరదని చెప్పావయ్యా. నిలవనెర్రదని చెప్పిన మాటను నెరవేర్చిందండి. స్తోత్రాలయ్యా, దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి మందిరము ఖాళీగా ఉండడానికి వీలేదయ్యా. అయా స్తోత్రాలు. ఈ వాగ్దానం నెరవేర్చినైనా మందిరాలు జనులతో నిండిపోను కాకనైనా సేవకుల అక్కర్లు మీరు తీర్చండి అయ్యా. అయా స్తోత్రాలు తండ్రి. సేవకులు కావాల్సిన ప్రతి దయచేయనైనా, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి ప్రభా. మందిరాలు లేక ఖాళీ స్థలాలను ఖాళీ అయా మందిరము కట్టడానికి ధన సహాయం చేయండి ప్రభా. అయా స్తోత్రాలు. ఆరోగ్యం దయచేయండి నాయన. అయా తండ్రి తల్లులు పిల్లలు తండ్రి నాయన నీ సేవలో పిల్లలు సహకరించాలా ప్రభా. అయా కుటుంబం సమేతంగా నీ సేవలో ముందుకు సాగాలి నాయన. నీ సేవకులు దీవించండి అయ్యా. అయా నీ సేవకులపై కృప ఉండును కాక నాయన. నేను స్తుతిస్తున్నా యేసయ్యా, నీకే స్తోత్రం 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 అమ్మా నాయన. ఈ ప్రార్థన మీ సేవకులు మీరు గొప్పగా దీవిస్తున్నందుకై స్తోత్రాలయ్యా. మందిరాలు కట్టించిస్తున్నందుకు స్తోత్రాలు. మందిరాల్లో చిరు నిండిపోయినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. ఈ అద్భుత కార్యానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. ఆల్రెడీ తండ్రి నాయన వాడబడుతున్న దైవజనులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారు చేసే ఏ మీటింగ్ అయినా, బహిరంగ సభలైనా అయా నా తండ్రి స్తోత్రాలు అయా సంఘాల్లో సేవ అయినా తండ్రి నాయన వాక్యము వర్తమానం అందిస్తుండగా సేవకుల్లో నిన్ను మరుగుపరచయ్యాను మాట్లాడునైనా. అయా స్తోత్రాలు. మందిరాలకు వస్తున్నానైనా మరి బహిరంగ సభల్లో దాసుని మరుగుపరిచి నీవే మాట్లాడయ్యా. అయా స్తోత్రాలు. నీ అభిషేకం బలంగా నీ సేవకులపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. అయా కుమ్మరించయ్యా నీ యొక్క సేవకులపై. అయా నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించినైనా స్తోత్రాలయ్యా ప్రభా. వారిని మరుగుపరిచి మీరు మాట్లాడండి అయ్యా. అయా స్తోత్రాలయ్యా. ఏ దైవజనుడైనా ఆయన నిలబడి పులిపిట గురించి మాట్లాడుతున్నాడో ప్రభా, ప్రజలతో నేనే మాట్లాడండి. వారిని మరుగుపరిచి నువ్వు మాట్లాడు ప్రభా. స్తోత్రాలు. వారు మాట్లాడుచుండగా నాయన వర్తమానము తండ్రి నాయన దినాన తండ్రి పేతురు ఒక్క ప్రసంగానికి నాయన 3000 మంది నా తండ్రి నాయన అయ్యా రొమ్ము కొట్టుకొని మేమేం చేయాలి అని చెప్పారు గారు ప్రభు. అయా స్తోత్రాలు తండ్రి నాయన. అయా రీతిగా ప్రభు నైనా ప్రతి దైవజనుడు వారు వర్తమానాన్ని అందిస్తుండగా ప్రభు అయా వర్తమానాలు అనేకులకి తండ్రి పశ్చాత్తాపం కలిగించండి. ఆ వర్తమానాలు తండ్రి నాయన ద్వారా వారి మనసు దయచేయండి ప్రభు. అద్భుతం చేయండి తండ్రి నాయన. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రతి సంఘంలో ఉజ్జీవము రగులుకొనును కాక అయ్యా. అయ్యా స్తోత్రాలు. ప్రతి సంఘం ఉజ్జీవించబడాలయ్యా. అయ్యా ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు నాయన
నాయన ఉజ్జీవించబడాలి తండ్రి, స్తోత్రాలయ్యా. ఉజ్జీవముతో నాయన ప్రభు నిండిపోవాలా తండ్రి, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క నా తండ్రి స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అద్భుత కరుడా అయా స్తోత్రాలు తండ్రి. ప్రతి సంఘము నాయన తండ్రి నీ ఆత్మ చేత తండ్రి నింపబడాలి, తడపబడాలి అయ్యా, స్తోత్రాలయ్యా. నాయన ఆత్మ చేత నింపబడి ఆత్మ చేత తడపబడాలి ప్రభా, స్తోత్రాలు. బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను అయా. నీకే స్తోత్రము నాయన. అయా సేవకులుగా ఉన్న ప్రతి అవసరాలు తీర్చిన ఆయన, అక్కర్లు తీర్చిన ఆయన, మైకులుంట అయా నాయన, సౌండ్ సిస్టమ్ కానీ ప్రభానైనా, వాయిద్యాలు కానీ ప్రభానైనా, సంఘాల్లో పరిచయం చేసేవారు కానీ నాయన, సేవకులతో కలిసి నాయన స్తోత్రాలు ప్రార్థించే టీం కానీ నాయన, ప్రతి సేవకునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. సేవకురాలను సేవకుల్ని బలపరిచిన ఆయన, స్తోత్రాలయ్యా ప్రభా, స్తోత్రాలు తండ్రి నాయన. ఉజ్జీవం దయచేయండి నాయన. అయా మంట రంగులు కోవాలి యేసు నామంలో తండ్రి నాయన. ప్రతి సంఘంలో మంట రగలాలి, ప్రతి సేవకుల్లో మంట రగలాలి ప్రభా. ప్రతి సేవకునికి నాయన అయా తండ్రి నాయన, పౌలు భక్తునికి మీరు ఇచ్చినట్లుగా ప్రభా అయా తండ్రి స్తోత్రాలు నాయన. తిమోతిని అయా, ఓనోసిమను అయా తండ్రి నాయన, ఆ తండ్రి స్తోత్రాలు అనేకులు సహకారాలు ఇచ్చినట్లుగా ప్రభా యేసయ్యా. ప్రతి సేవకునికి ఆ రీతిగా మీరు దయచేయండి అయ్యా. మోషేకు జాషువను ఇచ్చినట్లుగా ప్రభా అయా మీరు దయచేయండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. ఊరు ఆరోను ఇచ్చినట్లుగా నాయన సేవకులకి నాయన అయా స్తోత్రాలు ప్రభా. సేవలో సహకారులుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ ప్రార్థనను నా తండ్రి మీరు ఆలకించి నాయన మీ పరమందులను చేర్చుకున్నందుకై కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లించుకుంటూ నాయన, రేపు జరగబోయే ఆరాధనలో కూడా మీరు బలంగా ఉండండి అయ్యా. రేపు వస్తున్నటువంటి మందిరానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నీ బలముతో నింపండి అయ్యా, నీ శక్తితో నింపండి అయ్యా. ఎవరే కష్టముతో, ఎవరే బాధతో, కన్నీటితో వస్తున్నారో వారి సమస్యలు, వారి కష్టం, వారి బాధ తొలగించు ప్రభా. నీ అద్భుతం జరుగును గాక యేసయ్యా. అయా నీ అద్భుత కార్యం జరగాలయ్యా. స్తోత్రం నాయన. రేపు ఎవ్వరు తప్పించుకోవద్దయ్యా, సాతాను ఎవ్వరిని మోసపరచద్దయ్యా. అయా ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఘనత నీకే చెల్లిస్తున్నా, మహిమ నీకే, ప్రభావం నీకే తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నా అయా. నా తండ్రి ఈ ప్రార్థన ఏది వృధా పోదని నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. మీరే అద్భుత కార్యం చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇంతవరకు దేవుడు మన ప్రార్థన అన్ని కూడా ఆయన ఆలకించి ఉంటున్నాడు. మరి తప్పకుండా మన ప్రార్థనలకి ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన శక్తివంతమైనది, ప్రార్థన బలమైనది. కాబట్టి ఆ ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. నమ్మి విశ్వసించి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. నెమ్మదిగా నిదానంగా ఉందాం, విశ్వాసంతో ఉందాం, నమ్మకంతో ఉందాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అన్ని కూడా మనం ఇప్పుడు ఎవరెవరి కొరకు ఏ అంశాల కొరకు ప్రార్థన చేసామో అవన్నీ కూడా దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ఈ సమయంలో దేవుని వర్తమానంలోనికి మనం వెళ్దాం. నేను ఈరోజు మరి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తుండగా దేవుడు ఇచ్చినటువంటి అంశం ఎస్తరు గ్రంథం. వారు 3 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తరు గ్రంథంలో మరి 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయంలో మనం ఇలా కంటిన్యూగా మనం చదువుకుంటూ వెళితే అక్కడ దేవుడు చేసినటువంటి మహత్ కార్యము దేవుడు అని ఎక్కడ కనపడదు. కానీ మరి ఎస్తరు గ్రంథంలో మరి అయితే వారు ఉపవాసం ఉన్నట్టు వారి జీవితంలో ఆ ఉపవాసం తర్వాత వారు పొందినటువంటి గొప్ప మేలును బట్టి మనం చూసినట్లయితే ఆ ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నది, ఎంత బలం ఉపవాస ప్రార్థనలో వారు ఎన్ని మేలు పొందారో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. మరి ఇక మొర్దెకై మరి వంగకయు ఆమాను శత్రువు, యూదులకి ఆమాను శత్రువు అని ఎస్తరు గ్రంథంలో ఉంటూ ఉన్నది. అయితే ఆమాను మొర్దెకైని మరి మొర్దెకై ఆమానుకు వంగకయు నమస్కారము చేయకయు ఆయన ఆ విధంగా మరి నిలబడి ఉండగా, మొర్దెకై అన్నిటిగా ఉంటుండగా ఆమానుకు
మొర్దెకైను ఒక్కడిని మాత్రం చంపడము అల్ప కార్యం అనుకొని ఆ మొర్దెకై వంశం ఏదైనది తెలుసుకొని ఆ వంశం అందరినీ ఆ ప్రజలందరినీ కూడా హతం చేయాలా ఒకే రోజున అని చెప్పి అతను కంకణం కట్టుకొని తీర్మానం తీసుకొని వెళ్ళాడు. చూడండి, ఒక దేవుని కొరకు నిలబడితే సమస్య అనేది వస్తుంది. రెండు సమస్యలు అనేటివి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి, దేవుని కొరకు నిలబడినప్పుడు కొన్ని సమస్యలు కొంతమందికి వస్తాయి. అలాగే లోకంలో మరి ఇష్టానుసారంగా జీవించినప్పుడు, లేదా సొంత తలపులతో సొంత ఆలోచనలతో వెళుతున్నప్పుడు, లేదా మరి వ్యతిరేకంగా మనకి ఏ ఆలోచనలు వస్తాయో ఆలోచనలతో వెళ్ళినప్పుడు, ఆ దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా నడుచుకుంటున్నప్పుడు సమస్యలు అనేది వస్తాయి. అయితే ఈ రెండు రకమైన సమస్యల్లో దేనికి మనకు జవాబు వచ్చేదిగా ఉంటున్నదని మనం చూడబోతూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొర్దెకైకి సమస్య వచ్చింది, మామూలు సమస్య కాదు. ప్రాణం మీదికి మరి మొర్దెకై మీదికి వచ్చింది. మొర్దెకై ఒక్కరి మీద కాదు, యూదులందరి మీదకి కూడా ప్రాణం మీదకి వచ్చినట్టుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు ఎందుకు ఆ సమస్య వచ్చింది? మరి యొక్క మొర్దెకై హామానుకు వంగకయు నమస్కారం చేయకయు ఉండిన దానిని బట్టియే కదా ఆయనకు సమస్య వచ్చింది. ఎందుకంటే తన దేవుని బట్టి అతడు రోషంగా నిలబడిన దాన్ని బట్టి, దేవుని పక్షంగా నిలబడిన దానిని బట్టి అతనికి మొర్దెకైకి ఆ ప్రాణం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే మరి యొక్క హామాను కంకణం కట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క ఒక జనము నీకు విరోధంగా లేచి ఉన్నారయ్యా, మరి వారందరూ కూడా ఈ దేశంలో ఈ 127 సంస్థానములో ఈ యొక్క జనము నీకు విరోధంగా వారు మనకి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వారిని మన దేశంలో ఏమాత్రం ఉండకుండా వారిని ఒక్కనాడే వారిని హతం చేయటానికి నాకు నువ్వు హెల్ప్ చేయాలా అంటే రాజ ఖజానాదారుల నుండి మరి యొక్క ధనమును ఎండిని తూంచి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క హామాను రాజుని అడిగినప్పుడు, రాజు నీ వశంలో వాళ్ళు ఉన్నారు, ధనము కూడా మరి యొక్క ఇన్ని మనుగులు, అందులో 20 మనుగులు చేర్చబడి ఉంటున్నాయి, నీవు వెళ్ళి వారు నీ వశంలో ఉన్నారు, ఇవేమన్నా చేయమని రాజు ఉంగరం ఇచ్చి హామాను పంపుతాడు. పంపినప్పుడు ఆ హామాను 127 సంస్థానంలో చెదరి ఉన్న యూదులందరికీ కూడా ఒకే దినమున మరణ దండన విధించాలని చెప్పి మరి ఆ రాసే వారిని అందరినీ తెలిసి తాకీదులు రాయించి పంపిస్తారు. ఈ తాకీదులు పంపించినప్పుడు తాకీదులు ఆ యొక్క 127 సంవత్సరాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసినప్పుడు ఎంతగానో వారు ఉపవాసం, ఇక వారు చేసేది ఏమీ లేదు, వారు ఉపవాసము, అందరు కూడా ఉపవాసం ఉంటారు. మరి ఇంకా మొర్దెకై కూడా గోనె పట్ట కట్టుకొని అక్కడ వీధిలో ఉండి బూడిద పోసుకొని అతను కూడా ఉపవాసం ఉంటాడు. ఈ సంగతి ఎస్తరైన రాణికి తెలిసినప్పుడు ఆ ఎస్తరైన రాణి కూడా ఏంటి విషయము, ఎందుకు అతను ఆ రీతిగా మరి వస్త్రాలు తీసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు, ఏంటిది విషయం అని తన దగ్గర ఉన్నటువంటి నపోసకులను పంపించినప్పుడు అతను వచ్చి అతన్ని అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళి మరలా ఎస్తరుకి చెప్పడము. అదైన తర్వాత దేవుడు కదా ఆమె మొర్దెకై అంటున్నాడు, అమ్మా నీవు మా కోసం వెళ్ళి ఆ యొక్క రాజుని ఏమైనా నీవు మా కోసము ఏర్పడకమని చెప్పి ఏదైనా చేయమని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయమని చెప్తే ఆమంటది, అయ్యా నేను రాజు పిలవక ముందు ఎవరే కానీ, నేను కానీ రాని నేనైనా కానీ, మరి ఏ మనుష్యుడైనా, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా, ఎవరైనా కూడా రాజు పిలవకున్న ముందు వెళ్ళకూడదు. నేటికి 30 దినములైంది నేను రాజు ఆవరణంలోనికి వెళ్ళి, అయితే నేను వెళ్ళడానికి లేదు. ఆయన ఆజ్ఞ మీదే ఇక మరణదండనే తప్ప వేరొకటి లేదు. ఆయన పిలవకుండా ఎవరు పోకుండా అని చెప్పి
ఆమె ఉత్తరం చెప్పి పంపిస్తుంది. మర్రా ఆ మాట చెప్పినప్పుడు మళ్ళా మొర్దెకై అంటాడు, నీవు ఈ సమయమును బట్టే నీవు రాణిగా తీయబడ్డావేమో, నీవు ఈ సమయమున మౌనంగా ఉంటే రక్షణ వేరొక దగ్గర నుండి యూదులకు కలుగుతుంది, నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని చెప్పి మరి యొక్క ఎస్తరుకి చెప్పినప్పుడు అప్పుడు ఎస్తరు చూడండి ఎంత మంచి తీర్మానం తీసుకుంటూ ఉంటున్నదో చూడండి. ఎస్తరు అంటది ఏమంటదంటే, నా నిమిత్తము మీరు సూశాను కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండండి. మరి 127 సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి యొక్క సమాజ మందిరంలో కూడుకొని మరి నా కొరకు ఉపవాసం ఉండండి. నేను పోవడము, రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను వెళ్తాను అని చెప్పి నేనును నా పనికత్తులు కూడా మేము ఉపవాసం ఉంటామని చెప్పి ఎస్తరు మొర్దెకైకి చెప్పి పంపిస్తారు. 127 సంస్థానంలో ఉన్న అందరూ కూడా ఉపవాసం ఉంటారు. అందరూ గోనె పట్టలు ధరించుకొని 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆమె రాజు దగ్గరికి వెళ్తే రాజు దయ ఆ యొక్క ఎస్తరు మీద వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఎస్తరు ఏదో ఒకటి సాకు చెప్పి మరి తప్పించుకోవడానికి ఆమెకి ఎంతో అవకాశం ఉంటున్నది. ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎస్తరు సాకు చెప్పి తప్పించుకోకుండా దేవుడు ఆమె ఎంత తెగింపు తీసుకుంటూ ఉంటున్నది చూడండి. ఈ రోజుల్లో తెగింపు క్రైస్తవులకి లేనే లేదండి. ప్రార్థన చేద్దాము, ఏదేమో సమస్యలు లేవా, దండిగా ఉంటున్నాయి. సమస్యలు లేని మనిషి అంటూ ఎవరు కూడా లేదు. మరి సమస్యలు చాలా విపరీతంగా ఉన్నా మరి సమస్యను అది పోగొట్టుకోవడానికి, మరి ఆ సమస్య నుండి బయటపడడానికి మనుషుల దగ్గరనో లేదంటే తమ బుద్ధితోనో తమ తెలివితోనో తమ ఆలోచన తమ బలముతోనో వెళ్ళి సాధించడానికి వెళ్తారు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. అదే సమస్యలోనే ఉండిపోతూ ఉంటున్నారు, కానీ ఆ సమస్యలు పూర్తిగా మరి తగ్గిపోవట్లేదు. దేవుడున్నారా, కానీ ఇక్కడ తెగింపు లేని జీవితాలు ఉంటున్నాయి. తెగించి ప్రార్థన చేస్తాం అనుకోండి, తెగించి దేవుని వైపుకు తిరుగుతాము, దేవుని తట్టుకు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం విశ్వాసం లేకుండా ఈ దినాలలో నిర్లక్ష్యతనంగా ఉంటున్నారండి. క్రైస్తవులే కానీ ఎవరే కానీ సమస్యలు ఉన్నవారు దేవుని వైపుకు తిరిగారు. చూడండి, హిజ్కియా రాజుకు నీవు చనిపోతావు అనగానే ఆయన గోడ తట్టుకు తిరుగుతాడు, ప్రార్థన చేస్తాడు, అతని సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. హన్న ఎంతో గొడ్రాలుగా ఉండి ఆమె ఎంతోగానో బాధపడుతూ ఉంటది. తన యొక్క భర్త ఇంకొక భార్య ద్వారా మరి ఈమెను ఎన్నో మాటలు ఈమెను ఎన్నో మాటలు మాట్లాడి విసిగిస్తూ ఉంటది. అయితే ఆమె ఎన్నోసార్లు దేవుని మందిరానికి వెళ్తారు, కానీ ఆమెకు మాత్రము ఏం రాదు, పశ్చాత్తాపము వచ్చి మరి దేవుని సన్నిధానంలో వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేయడము, ఉపవాసముని ప్రార్థన చేయడము లేదు. కానీ వెళ్ళినప్పుడంతా కూడా మందిరానికి వెళ్ళినప్పుడంతా కూడా ఆమె కోపం వచ్చేది అని ఉంటది. మొదటి సామ్యూయేలు గ్రంథంలో దేవుడున్నారా, ఆమె కోపంతో ఉన్నది రోజులు దేవుని మీద కోపమో మనుషుల మీద కోపమో భర్త మీదనో మరి ఎవరి మీద కోపమో తెలియదు, కానీ మొత్తానికి ఆమె కోపంతో ఉన్నదని మాత్రం రాయబడినది. మరి ఆ కోపంలో ఉన్నది రోజులు కూడా ఆమెకు సమస్య ఉన్నది, పిల్లలు లేరు, అందరు కొట్టు వాళ్ళని చెప్పినని ఆమెను నాన్నకు మాట్లాడుతున్నారు, కానీ అయినా కూడా ఆమెలో రాలేదు. అయితే ఒక రోజున వాళ్ళు సిలోను మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మరి అందరూ కూడుకొని ఉంటుండగా ఈమె మాత్రం లేచి మందిరములోనికి వెళ్ళిపోతున్నాడు. యెహోవా మందిరం దగ్గర బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఈమె మొర పెడతా ఉంటున్నది, నాకు ఒక కుమారులను దయచేయాలని. అన్నపానమును మానివేసి అక్కడ వెళ్ళి దేవునికి ఎంతగానో మొర పెట్టుకుంటూ ఉన్నది. సమస్య ఉన్నదండి. ఆమెకు అర్థమైంది లాస్ట్ లో ఏమి తెలుసా, ఇక నా సమస్యకు పరిష్కారము ఎక్కడ ఉన్నదంటే దేవుని దగ్గరే ఉన్నది, దేవుని మందిరంలోనే ఉన్నది, దేవుని సన్నిధానంలోనే ఉన్నదని ఇక తీర్మానం తీసుకొని ఆమె ఆ మనుషుల మధ్యలో నుండి లేచి
అక్కడ చూడండి, సిలోహులో వాళ్ళు వచ్చినారు. అక్కడ ఏటేటా వెళ్ళి వాళ్ళకు విందు చేసుకునేవారు. అక్కడ అంత ఎంజాయ్గా అందరూ ఉంటే మరి అందరిని వదిలిపెట్టి ఆమె వెళ్ళి ఆ యొక్క మందిరం దగ్గర ఆమె ప్రార్థన చేస్తాడు. మందిరం లోపల ప్రార్థన చేసినప్పుడు సేవకుడు ఆమె కనిపెట్టుకుని ఉంటున్నాడు. చూడండి, ఆమె కనిపెట్టుకొని ఉంటుండగా ఆ సేవకుడు అంటే, అమ్మా నువ్వు ఎంతవరకు ఎందాక మత్తురాలమై ఉంటావు, నీ దగ్గర నుండి ఆ మత్తులు తీసివేయవా, ఆ ద్రాక్షరసం మత్తులు తీసివేయవా అని చెప్పి ఆయన అడిగితే, అయ్యా నేను మత్తురాలు కాలేదు, నేను ద్రాక్షరసమైనను మత్తులను తాగలేదయ్యా, నేను మత్తురాలు కాలేదు, నా ఆత్మను నేను దేవుని సన్నిధానంలో కుమ్మరించుకుంటున్నాను అని చెప్పి ఆ స్త్రీ ఉత్తరం ఇస్తాడు. అయితే ఆ దైవజనుడు అంటాడు, నీవు విన్నపించుకున్న రీతిగానే, నీవు మొర పెట్టుకున్న రీతిగానే నీకు అగును గాక, నువ్వు సమాధానం గలదాని వెళ్ళిపోయి నీవు వచ్చే సంవత్సరం నీకు కుమారుడు అనుకరిస్తాడు దేవుడు అని చెప్పి దీవించి పంపుతాడు. దేవుడు బిడ్డలారా, ఆ యొక్క కన్నీరు చూడండి, ఆమె సమస్య ఎంత పర్ఫెక్ట్ గా ఆయన ఆమె యొక్క ప్రార్థనకి, ఆమె సమస్యకి ఎంత పర్ఫెక్ట్ గా జవాబు వచ్చింది చెప్పండి. ఎంత సామెవేలు బ్రతికినంత కాలము ప్రవక్తగా, ఆయన న్యాయాధిపతిగా ప్రవక్తగా సామెవేలు ఉండి ఇజ్రాయేల్ ప్రజలకు ఉండి ఆయన బ్రతికినంత కాలము ఎంతో గనుడుగానే ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నోట నుండి వచ్చి ఏ మాట అయినా అది దేవుడు స్థిరపరుస్తా వచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలకి. దేవుడు అటువంటి ప్రవక్తను, ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్తను, న్యాయాధిపతిని ఆమె పొందుకునేది. దేవుడు ద్వారా ఈరోజు సమస్యలు ఉన్నాయి చాలా మందికి. ఎన్ని సమస్యలు అంటే అందరికి ఏడ్చి చెప్పుకుంటారు, మరి తాము ఎక్కడో మూల కూర్చొని ఏడుస్తారు. ఆ బాధను తట్టుకోలేక, ఆ కష్టం తట్టుకోలేక కన్నీరు విడుస్తారు. కానీ అదంతా వృధా అని తెలుసుకోవాలా. ఎప్పుడైతే సమస్యలు వస్తాయో అప్పుడు రావాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని సన్నిధానానికి, ఉపవాసంలోనికి, ఉపవాస ప్రార్థనలోనికి ఎప్పుడైతే వస్తారో చూడండి, ఎస్తరు, ఈ మొర్దెకై వీరు సమస్య వచ్చినప్పుడు వారు ఎంత తక్కువని వాళ్ళ ఉపవాస ప్రార్థనలోనికి దిగిపోతారండి. ఉపవాస ప్రార్థనలోనికి దిగిపోయి వారు ఎంత అద్భుతాన్ని వారి జీవితాల్లో వారు చూస్తారు. ఈరోజు అటువంటి అద్భుతం నా జీవితంలో చూడాలంటే ఈ యొక్క ప్రార్థనలు దేవుని వైపుకు తిరగాల. మొదటిగా దేవుని యొక్క విశ్వాసం విశ్వాసం ఉన్నది కాబట్టి మీరు ఉపవాసం ఉన్నారండి. విశ్వాసం లేకపోతే ఉపవాసము ఎప్పటికీ ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే మేము ఉపవాసం ఉండి మేము దేవుణ్ణి వేడుకుంటే, ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మాకు జవాబు ఉన్నదనే వాళ్ళు ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే వాళ్ళు ఉపవాసం ఉండాలి. కాబట్టి ఆ యొక్క విశ్వాసం బట్టి వారి జీవితంలో కార్యాలు జరిగాయి. దేవుడున్నారా, ఈ రోజు మన జీవితంలో విశ్వాసం ఉంటే మనం దేవుని వైపుకు తిరుగుతాం. విశ్వాసం ఉంటే మరి ఇలాంటి ఉపవాస ప్రార్థన కూడికలోనికి పరుగున సాకులు చెప్పక, ఏ మాత్రము డొంకలు చెప్పక, మరి యొక్క ఎస్తరు చూడండి, ఆ సాకు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి ఆమెకి. కానీ ఆమెకి ఏం తక్కువ అండి? అసలు ఆ ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి ఆమెకి ఎందుకు? ఆమె ఏం అవసరం లేదు, మంచిగా రాణిగా ఉంటున్నది, ఆమె అధికారంలో ఉన్నది, ఆమెకి ఏం తక్కువ లేదు. ఆమెకి చెలికత్తులు ఉన్నారు, సెండులు ఉన్నారు ఆమెకు అసలు ఇట్లా కంటి చూపుతో చూస్తేనే ఆమెకు పరిచయం చేసే వాళ్ళు ఎందరో ఉంటున్నారు. అలాంటి స్థాయిలో, అలాంటి స్థితిలో ఉండి కూడా ఆమె అంత సుఖము, అంత ఎంజాయ్, అంత ఆనందం ఉన్నా కూడా ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని, ఆ ఎంజాయ్మెంట్ అన్ని కూడా దేవుని ప్రజల కొరకు, ఆ సమస్య నుండి విడుదల కొరకు ఆమె ఆ రాణి వస్త్రాలను తీసి పక్కన పెట్టేసి ఆమె అన్న మాట చూడండి, నేను నశించినా నశిస్తాను అని చెప్పి. ఎటువంటి తీర్మానం అండి! అంత మంచి తీర్మానం తీసుకొని ఆమె ఉపవాసం ఉంటున్నది. కాబట్టి ఆమె మంచి తీర్మానం తీసుకున్న దాన్ని బట్టి ఆమె జీవితంలో మెరకలు జరిగాయి. కాబట్టి దేవుడిలాగా ఈరోజు మన తీర్మానం ఏంటిది చెప్పండి? మన తీర్మానం ఎన్నో తిప్పలు పడుతున్నాం, ఎంతో కన్నీరు కాలుస్తున్నాం, అసలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, కానీ మరి దేవుడి తట్టు తిరుగుతున్నామా? దేవుడి వైపుకు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా?
ఆ సమస్య అట్లే ఉంటది, కానీ బాధలు అట్లే ఉంటాయి, కష్టాలు అట్లే ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు అట్లే ఉంటాయి, అన్ని అట్లే ఉంటాయి, కానీ ఒక తెగింపు మాత్రం ఉండదు. సాతాను మోసగిస్తూ, సాతాను మబ్బులో పడి బద్ధకముతో, సోమరతనముతో, ఆ నిర్లక్ష్యతనముతో ఆ శ్రమను, ఆ బాధను, ఆ కష్టాన్ని, ఆ కన్నీళ్లను భరిస్తూ మరి నడుస్తూ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఎందరో మంది దేవుళ్ళారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ వర్తమానం శక్తివంతమైన ఈ వర్తమానాన్ని బట్టి మనము ఆ తీర్మానం చూడండి. ఎన్నో సమస్యలు రావచ్చు, కానీ దేవుని గురించి నిలబడినప్పుడు వచ్చే ఆ సమస్య ఎంత అద్భుతంగా మరి జవాబును తీసుకొస్తుందో ఆ ఎస్తరు గ్రంథం 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఎవరైతే మరణం కావాల్సి ఉన్నారో, ఎవరైతే చనిపోయేదానికి రెడీ చేయబడ్డారో వాళ్ళు ఆ యొక్క యూదులే ఈ 127 సంస్థానాలలో వారి అధికారాలు పొంది, వారు ఒక విడుదల పొంది, వారు ఆ దేశంలో ఎంతో స్వతంత్రులుగా వారు బ్రతకడానికి ఆ యొక్క సహాయపడింది వారు చేసినటువంటి ప్రార్థన. దేవుడు బిడ్డలారా, వాళ్ళు ఎంత ఎంజాయ్గా వారి పండుగ కూడా చేసుకున్నారు. వాళ్ళు బహుమానాలు ఒకరికొకరు వాళ్ళు బహుమానాలు ఇచ్చుకున్నారు, ఆనందించారు, సంతోషించారు ఈ ప్రార్థన తర్వాత. దేవుడు బిడ్డలారా, చూడండి ఇంత అద్భుత ఆశీర్వాదమైనటువంటి ప్రార్థనలు మనకుంటే, దేవుడు చేస్తూ ఉంటే, ఎందుకంటే దేవుడు మన కొరకు సమస్తము చేసి ముగించాడు. కల్వరి శిలువలో మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆయన పైన ఆనుకోవడము, ఆయన పైన ఆధారపడము, మన సొబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుండా, మన సొంత జ్ఞానమును, బలమును, మన యొక్క బంధు బలగమును ఆధారం చేసుకోకుండా కేవలము దేవుని ఒక్కరిని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుపై ఆనుకుంటే, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగము మీకు తెలుసా? మీకు తెలియకపోతే ఒకవేళ తెలుసుకోండి. దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు కొరకు వచ్చాడు? ఆయన పేరు గొప్ప చేసుకోవడానికా? ఎంత మాత్రము కాదు. ఆ పరలోకంలో ఆయనకు మహిమ లేదని ఈ భూమి మీదకి వచ్చాడా మహిమ పొందడానికి? ఎంత మాత్రము కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నశించిపోవచ్చున్న దానిని వెతికి రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చింది. మరి ఆయన మనందరి కొరకు ఈ లోక పాపములన్నీ కూడా ఆయన మీద మోసుకొని ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని కాచి, చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన ఆయన లేచి వచ్చాడు. మన దారిద్ర్యాన్ని ఆయన మోసుకున్నాడు, మన రోగాలను ఆయన పైన మోసుకున్నాడు, ఆయన దేహంలో మోసుకున్నాడు, మన పాపపు శిక్షను ఆయన భరించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నారు, ఎంతమంది ఆయన దేవుడు ప్రభువు రక్షకుడని నోటితో ఒప్పుకుంటున్నారు, వారు ఎటువంటి పాపులైనా సరే, వారు ఎంత ఘోర పాపులైనా సరే, ఆ ఒక పాపం నుండి ప్రభువే వారిని విడిపిస్తాడు. ఈ నమ్మకంతో ప్రార్థించినట్లయితే ఆ పాపములన్నీ కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు మీదకి వెళ్ళిపోతాయి. వాళ్ళు చేయవలసింది ఏమో చేయాలని లేదు, వారు ఇంకేదో మూట్లు మోయాలి, మోకాలతో నడవాలి, ఇంకా మరి ఎన్నెన్నో చేయాలి అని ఏమీ లేదు. కానీ ఒక్కటే, హృదయం అందు విశ్వసించాలా. ఏమని? యేసుక్రీస్తు ప్రభువే దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన మృతులలో నుండి ఆయన లేపబడిన వాడు అని చెప్పి మనం విశ్వసించి మనము దేవుణ్ణి స్తుతిస్తే ఆ అద్భుత కార్యము దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుడిలాగా మనం విశ్వసించినప్పుడు దేవుని మహిమను, దేవుని కార్యాలను మనం చూస్తాం. విశ్వాసం ఈ దినాలలో చాలా మందికి లేదండి. మందిరానికి వెళ్తారు, ప్రార్థనలు ఏదో పొడి ప్రార్థనలు, పై ప్రార్థనలు చేస్తారు, కానీ విశ్వాసం మాత్రం లేదు. కానీ విశ్వాసం ఉంటేనే మనము ఏదైనా కూడా ఏ సాకులు చెప్పకుండా, ఏ సొట్టలు చెప్పకుండా మన దేవుని సన్నిధానికి వెళ్ళి చక్కగా ఆయనను ప్రార్థించి భారముతో మరి మొర్రపెట్టి దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవుని బిడ్డలు కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని విని మరి దేవుని వైపుకు తిరిగి మన సమస్యలన్నిటినీ కూడా మనం పోగొట్టగలిగే శక్తి గల దేవుడు, అద్భుతము, ఆశ్చర్య కార్యము
మరి అన్నా జీవితంలో మరి యూదులు ప్రజల మధ్యలో ఇశ్రాయేలు మధ్యలో దేవుడు చేసిన కార్యాలు, ముర్దకై పట్ల దేవుడు చేసిన కార్యం చూడండి. ఏ ముర్దకైకు ఉరి కొయ్య మరి సిద్ధపరిచి మరి వచ్చి ఉంటున్నాడు ఈ యొక్క హామాను. అదే ఉరి కొయ్య మీద హామానే ఉరి తీయబడతాడు. అంత పరిస్థితి ఎలా జరిగింది? ఆ ఉపవాస ప్రార్థన. ఏ ఒక హామాను మరి శత్రువుగా ముర్దకైపై యూదులపై లేచాడు. ఆ యొక్క హామాను ఉరి తీయబడ్డాడు. తాను చేసుకున్న ఉరి కొయ్య మీదనే తాను ఉరి తీయబడ్డాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా అలాంటి పరిస్థితి వచ్చి ఉంటున్నది శత్రువుకి. ఈరోజు మనకి శత్రువులు ఎంతో మంది ఉంటున్నారు. ఆ శత్రువులు ఎదుట దేవుడు మనకి భోజనం సిద్ధపరిచే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి విశ్వాసముతో, నమ్మకంతో, నిరీక్షణతో మనము ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నప్పుడు అటువంటి కార్యాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. దేవుని మాటలు దీవించును గాక. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. యేసు నామములో ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.